అందరికీ వందనాలు. డిసెంబర్ నెల స్కూల్ కాంప్లెక్స్కి స్వాగతం చెప్తున్నాను. ప్రతి నెలలాగానే ఈసారి కూడా చాలా అంశాలు ఈ స్కూల్ కాంప్లెక్స్లో చర్చించడం జరుగుతుంది. పాఠశాల విద్యాశాఖ అనేక అంశాలని ఉపాధ్యాయులకు పరిచయం చేసి ఉపాధ్యాయుల యొక్క క్వాలిటీ టీచింగ్ని, క్వాలిటీ లెర్నింగ్ని పెంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి చాలా విజయవంతంగా నడుపుతున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరి తరపున విద్యాశాఖ ఉన్నతాధికారులకి విద్యాశాఖ అధికారులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఇది అజెండా. ఇది మొత్తం సర్క్యులేట్ కాబడింది. సో ఉదయం 9 నుంచి 5 o'clock వరకు రేపు షెడ్యూల్ ఉంటుంది. సో ఫస్ట్ సెషన్లో మనకు మామూలుగా జరిగినట్టుగానే గతంలో జరిగినటువంటి స్కూల్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దాని గురించి, దాని లోటుపాట్ల గురించి చర్చించుకోవడం, మెరుగైన అంశాలని మళ్ళీ పునశ్చరణ చేసుకోవడం, లోపాలు ఉన్న వాటిని ఈ కాంప్లెక్స్లో మనం సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయడం. నెక్స్ట్ ఇది కమ్యూనికేషన్. ముఖ్యంగా పోయినసారి అంతా మనం సెల్ఫ్ అవేర్నెస్ గురించి మాట్లాడుకున్నాం. లీడర్షిప్ ట్రైనింగ్లో హెడ్ మాస్టర్స్కి ఈ ట్రైనింగ్ ఆల్రెడీ వాళ్ళు పొంది ఉన్నారు. అందులో ముఖ్యంగా ఎఫెక్టివ్ టీమ్ వర్క్ బిగిన్స్ అండ్ ఎండ్స్ విత్ కమ్యూనికేషన్ అన్నారు. సో ఈ కమ్యూనికేషన్ని ఎలా పెంచుకోవాలి అనే దాని గురించి ఇక్కడ చాలా డీప్గా డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ కమ్యూనికేషన్ గురించి నేను 2-3 స్లైడ్స్లో మీకు వివరిస్తాను. సో కమ్యూనికేషన్లో ముఖ్యంగా సెండరు, రిసీవర్ ఉంటారు. వీళ్ళ మధ్యలో ఒక మెసేజ్ పాస్ ఆన్ అవుతుంది. సో ఈ సెండరు ఎన్కోడ్ చేసి, అంటే ఒక మెసేజ్ని ఓరల్గా కానీ వర్బల్గా కానీ దాన్ని తయారు చేసుకొని దాన్ని ఎన్కోడ్ చేయడం అంటాం. దాన్ని మెసేజ్ రూపంలో పంపుతాడు. సో రిసీవర్ ఎవరైతే ఉన్నారో దాన్ని డీకోడ్ చేసుకొని రిసీవ్ చేసుకుంటారు. సో ఇది జరిగేది. ఇందులో కమ్యూనికేషన్ సరిగ్గా చేరితే మనకు మంచి ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. ఒకవేళ కమ్యూనికేషన్ సరిగ్గా చేరలేదంటే నాయిస్ వస్తుంది. అంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. మీకు మంచి వాయిస్ లేకపోతే లేదా సౌండ్ సిస్టమ్ బాగలేదంటే మీకు నాయిస్ మాత్రం వినిపిస్తుంది. అలా కానప్పుడు మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. మంచి ఫీడ్బ్యాక్ వచ్చి సార్ మీరు కామెంట్స్ చేస్తారు, సార్ బాగుంది వీడియో, చాలా బాగా చేశారని. సో ఆ విధంగానే క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ కూడా ముఖ్యంగా టీచర్స్ మధ్య, స్కూల్ హెడ్స్ మధ్య, పిల్లలు టీచర్స్ మధ్య ఉన్నటువంటి కమ్యూనికేషన్ కూడా చాలా ముఖ్యమైనది. సో అది మనము ప్రాక్టీస్ చేయవలసినటువంటి అవసరం ఉంది. సో ముఖ్యంగా ఇందులో నాన్ వైలెన్స్ కమ్యూనికేషన్ అనే దాని గురించి మనం మాట్లాడుకుంటాం. సో ఒక రకంగా ఇది మనకి కొత్తది. సో మార్షల్ రోసెన్బర్గ్ అనే ఎడ్యుకేషనిస్టు మరి సైకాలజిస్టు సో దీన్ని కనుక్కోవడం జరిగింది. ఆయన ఏమంటాడంటే మన వాయిస్లో కరుణ అనేది ఉండాలి, ప్రేమ అనేది ఉండాలి, కొంత జాలి అనేది ఉండాలి అని చెప్తారు. సో దాన్ని బేస్ చేసుకొని ఆయన 1960లో ఈ నాన్ వైలెన్స్ కమ్యూనికేషన్ అనే దాన్ని డెవలప్ చేశారు. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం ఒక వ్యక్తి దగ్గరికి ఒక పనిగా వెళ్తాం. సో అతను ఆ పనిని మనకి చేయలేదు, నిరాకరించాడు. ఆ నిరాకరించే మాటలు మనల్ని బాధించవచ్చు. సో అలా కాకుండా దీన్ని ఇంకా వేరేలాగా చెప్పుంటే పర్వాలేదు, నువ్వు ఇవ్వకపోతే పర్వాలేదు, ఇంత తీవ్ర పదజాలంతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని మనం ఫీల్ అవుతాం. సో దాన్ని ఆయన సింపుల్గా నాన్ వైలెన్స్ కమ్యూనికేషన్, అంటే అలా కరుణ రూపంలో, కృతజ్ఞత రూపంలో చెప్పడాన్ని నాన్ వైలెన్స్ కమ్యూనికేషన్ అని రోసెన్బర్గ్ గ్రంథస్థం చేయడం జరిగింది. సో మీరు ఆయన పేరుతో ఆయన బయోగ్రఫీ అన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు. ఈ నాన్ వైలెంట్ కమ్యూనికేషన్లో 4 స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మొదటిది అబ్జర్వేషన్. అంటే ఒక అబ్జర్వేషన్ వితౌట్ జడ్జిమెంట్. అంటే మనం చూసిన దాన్ని జడ్జ్ చేయకుండా, అది ఎలా జరిగిందో తెలియకుండా వెంటనే మనం దాన్ని షేర్ చేసుకుంటాం. అది కరెక్టా కాదా విచారించాం. అంటే వితౌట్ జడ్జిమెంట్ మనం ఏం చేస్తామంటే మనం చూసిన అబ్జర్వేషన్ని ఇతరులతో షేర్ చేసుకుంటాం. సో మనకు తెలుగులో కూడా మంచి పద్యం ఉంది, వినదగిన ఎవరు చెప్పిన వినినంతనే వేగరపడక అనే పద్యమని గుర్తు చేసుకోండి. అది మొదటిది. రెండవది మన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం. మనం ఏదైతే ఒకరిపైన కానీ, ఒక వ్యక్తి పైన కానీ, ఒక సంఘటన పైన కానీ మన ఫీలింగ్ ఉంటుందో దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం. అదేవిధంగా ఆ ఫీలింగ్స్కి నీడ్స్ని కనెక్ట్ చేసుకోవడం, మన యొక్క అవసరాలని కనెక్ట్ చేసుకోవడం. తర్వాత ఇతరులతో మనం రిక్వెస్ట్ చేయడం,
మనకు ఒక పని కావాల్సి ఉంది, వాళ్ళతో మనం ఎలా రిక్వెస్ట్ చేయాలి అని. ఈ 4 అంశాలు ముఖ్యమైనది: అబ్జర్వేషన్, ఫీలింగ్స్, నీడ్స్, రిక్వెస్ట్. దీంతోపాటు ఎన్విసి ఏం చెప్తుందంటే ఎంపతి గురించి కూడా చెప్తుంది. అంటే ఇతరుల బాధ నీకు అర్థం కావాలంటే ఆ బాధను నువ్వు ఫీల్ అవ్వాలి. సహానుభూతి అంటాం దీన్ని మనం. సానుభూతి వేరు, సహానుభూతి వేరు, మనకు అందరికీ తెలిసిందే. సో ఆ ఎంపతిని కూడా ఫీల్ అవ్వడానికి ఎన్విసి అనేది ఉపయోగపడుతుందని ఈ శాస్త్రవేత్త మనకి చెప్తారు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం సెల్ఫ్గా మనం అసెస్ చేసుకోవాలి. సో మనల్లో మనం ఎలా మాట్లాడుకుంటున్నాం, ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం, మనలో ఉన్నటువంటి మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏంటి, తర్వాత ఎప్పుడైనా మనతో మనం మాట్లాడుకున్నామా, మనం సెల్ఫ్గా అసెస్ చేసుకున్నామా, మనం చేస్తున్నటువంటి తప్పులైతే ఉండొచ్చు లేదా ఒప్పులైతే ఉండొచ్చు, అది కరెక్ట్గానే అనిపిస్తున్నాయా మనకి, తర్వాత మనల్ని ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నామా, తర్వాత సెల్ఫ్ డౌటింగ్ అంటే మనం ఈ పని చేయగలుగుతామా లేదని మనపైన మనకు అనుమానం వచ్చిందా, తర్వాత ఫర్గివింగ్ అంటే నేను చేసిన తప్పులను క్షమించండి అని అనేక సార్లు మీరు చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారా. సో ఇలాగ మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. సో ఇలా క్వశ్చన్ చేసుకుంటే ఈ కమ్యూనికేషన్ అనేది పెరుగుతుంది, కమ్యూనికేషన్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ మాస్లో అనే శాస్త్రవేత్త ఏం చేస్తాడంటే, ఎడ్యుకేషనిస్ట్ ఏం చేస్తాడంటే మన యొక్క నీడ్స్ని ఒక హైరార్కీగా మన నీడ్స్ని విభజిస్తాడు. సో మొదటి నీడ్ వచ్చి ఫిజియలాజికల్ అంటే భౌతికమైనటువంటి అవసరాలు. మనకి నీరు, గాలి, ఆహారము, ఇల్లు, నిద్ర, క్లాతింగ్ ఇవన్నీ మనకు అవసరం. రెండవది వచ్చి సేఫ్టీ నీడ్స్ అంటే మనకు ఒక సెక్యూరిటీ అవసరం. మనం బతకడానికి ఒక ఎంప్లాయ్మెంట్, రిసోర్సెస్, హెల్త్, ప్రాపర్టీస్ కొద్దిగా అది మన సేఫ్టీకి అంటే మనం సెక్యూర్ చేసుకోవడానికి లైఫ్ని. తర్వాత లవ్ అండ్ బిలాంగింగ్ అంటే ఫ్రెండ్షిప్, ఇంటిమసీ, ఫ్యామిలీ. ఈ మధ్య మీరు ఒక వీడియో చూస్తుంటారు, ఒక డాక్టర్ దగ్గరికి 60 ఏళ్ళ తర్వాత వెళ్తే ఆయన నీకు కావాల్సింది ఫ్రెండ్షిప్ అని రాస్తాడు. అంటే ఫ్రెండ్షిప్ లేకపోవడం వల్ల నీకు అనారోగ్యం ఫాలో అవుతున్నావు అని చెప్తాడు. సో అలాగా లవ్ అండ్ బిలాంగింగ్ అనేది ఒక నీడ్. తర్వాత ఎస్టీమ్ అంటే మనల్ని మనం రెస్పెక్ట్గా ఉండడం, రెస్పెక్ట్గా సెల్ఫ్ ఎస్టీమ్ ఆత్మగౌరవంతో ఉండడం, ఒక స్టేటస్ని మెయింటైన్ చేయడం, గుర్తింపు రికగ్నిషన్ తీసుకోవడం, మన యొక్క బలం ఏముందో ఆ బలాన్ని చూపించుకోవడం, అలాగే ఫ్రీడమ్ స్వేచ్ఛగా ఉండడం. దీని అన్నిటికంటే టాప్లో ఉన్నది సెల్ఫ్ యాక్చువలైజేషన్. అంటే మనం ఏం కావాలనుకున్నామో అలా బికేమ్ అయ్యామా, అలాగా తయారయ్యామా, ఆ పొజిషన్కి మనం వెళ్ళామా అనేది సెల్ఫ్ యాక్చువలైజేషన్. యాజ్ ఎ టీచర్గా మన పిల్లలు మనం మంచి టీచర్ అని చెప్తే మనకి సరిపోతుంది, ఏదో అవార్డ్స్ అవన్నీ ఇవ్వకుండా ఇలా చెప్తే సరిపోతుంది. అందుకోసం మనం ప్రయత్నం చేస్తున్నామా అని ఈ నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నీడ్స్ మనకి కమ్యూనికేషన్ నేర్పిస్తుంది. ఎలా కమ్యూనికేట్ చేసుకోవాలి, ఈ నీడ్స్ కోసం మనం ఎలాంటి కమ్యూనికేషన్ అనేది చేయాలని చెప్తుంది. అంటే మనకు ఒక టాస్క్ కాబట్టి నీడ్ అనేది. మనం అందుకున్నటువంటి ఒక నెగిటివ్ మెసేజ్ సో మనకి చాలా బాధ కలిగిస్తుంది ఒక్కొక్కసారి. సో అందులో మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. మొదటిది ఇతరుల్ని బ్లేమ్ చేయడం, తర్వాత మనల్ని మనం నిందించుకోవడం, మన వల్లనే ఇట్లా జరిగింది, మన వల్లనే ఇలాగ చెడ్డ పేరు వచ్చింది మనకని వెంటనే ఇతరులను తిట్టడం, తర్వాత మన యొక్క ఫీలింగ్స్ని తర్వాత నీడ్ని మనము గుర్తించడం, తర్వాత ఇతరుల యొక్క ఫీలింగ్, ఇతరులు ఏం కావాలనుకుంటున్నారు నా దగ్గర నుంచి అని గుర్తించడం. సో ఇవన్నీ కూడా ఒక స్టెప్ బై స్టెప్ మనకు నడుస్తుంది. దాంతోపాటు మనం మరొకటి కూడా చేస్తాం, సమాజాన్ని నిందిస్తాం. సమాజం ఎందుకు పనికిరాదు, సమాజం వల్ల ఇట్లా అయిపోయింది అని చెప్పేసి. అంటే ఒక నెగిటివ్ మెసేజ్ చాలా ఇంపాక్ట్ని మన పైన క్రియేట్ చేస్తుంది. ఇందులో 4 స్టెప్స్ అనుకున్నాం: అబ్జర్వేషన్స్, ఫీలింగ్స్, నీడ్స్, రిక్వెస్ట్. సో రిక్వెస్ట్, అబ్జర్వేషన్ అనేది ఒక చాయిస్ని మనకి కల్పిస్తుంది. అబ్జర్వేషన్, ఫీలింగ్స్ అనేది ఒక కనెక్షన్ కల్పిస్తుంది. నెక్స్ట్ 3వ సెషన్ వచ్చి యూనిసెఫ్ కార్డ్స్ పైన ఆన్లైన్ సెషన్ ఉంటుంది. అంటే కెరీర్ గైడెన్స్ పైన వాళ్ళు చాలా డొమైన్స్లో ఎలా పిల్లలకి రావాలనే ఉద్దేశంతో తయారు చేశారు. ఇది ఆన్లైన్ సెషన్లో మనకి చూపించడం జరుగుతుంది. తర్వాత బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్ అనేటివి. అంటే ఒక క్వశ్చన్కి అనేక ఆన్సర్స్ ఉంటాయి. ఆ అనేక ఆన్సర్స్ని ఎలాగ మనము పిల్లలకి ఇచ్చి వాళ్ళ దగ్గర రాయిపించాలనే దాన్ని దీని ద్వారా మనము నేర్చుకుంటాం. నెక్స్ట్ ఎవరైనా మన స్కూల్లో ముఖ్యంగా ఆ లోకల్ ఎక్కడైతే సిఆర్సి జరుగుతుందో ఆ స్కూల్ టీచర్స్ ఒక ఎక్స్పెరిమెంట్ని కానీ ఒక ఇన్నోవేటివ్ క్లాస్ రూమ్ ప్రాక్టీస్ని కానీ టీఎల్ఎంని కానీ అక్కడ ప్రదర్శించి చూపించవలసి ఉంటుంది. తర్వాత సెషన్ 6లో
టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ టీపీడీ అనే దాంట్లో ముఖ్యంగా టీచ్ టూల్ గురించి డిస్కషన్ ఉంటుంది. అదేవిధంగా ఎల్ఎంఎస్లో మనం ఇప్పుడు చేస్తున్నటువంటి ఫిర్కీ పైన ఆ కోర్సు ఎలా నడుస్తుంది అనే దానిపైన కూడా మనం డిస్కస్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ సెషన్ 7లో 10th క్లాస్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అని చెప్పారు ఇక్కడ. సో బయాలజీ అంటే మన సబ్జెక్ట్ కాబట్టి దానికి సంబంధించి మనం 10th పిల్లలకి ఎలాంటి ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అనేది మనం ఇవ్వాలి అనే దానిపైన మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మరొకటి ప్రాజెక్ట్ వర్క్స్ గురించి చాలామంది గ్రూప్స్లో మెసేజ్ పెడుతుంటారు, వెంటనే మాకు సెండ్ చేయండి అని. మీకు సమయం దొరికితే ఏదైనా ఒక సెషన్లో ప్రాజెక్ట్ వర్క్ ఎలా రాయాలనేది కూడా నేర్చుకోండి. మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్కి అవన్నీ ఉండకపోవచ్చు, కానీ ప్రాజెక్ట్ వర్క్ అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత మోడల్ టీచింగ్ ఒక సెషన్ ఇచ్చారు. సో ఇది కూడా లోకల్ స్కూల్ వాళ్ళు కండక్ట్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే పిల్లలు ఆ స్కూల్ పిల్లలు ఉంటారు కాబట్టి. ఎవరైనా ఇద్దరు బెస్ట్ ప్రాక్టీసెస్ని షేర్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది, అంటే వాళ్ళు ఏదైనా సమస్యకి దాన్ని ఎలా చేశారని చెప్పడం కోసం. అదేవిధంగా లాస్ట్ టైం మనం స్పోర్ట్స్ మెటీరియల్ పైన డిస్కస్ చేసాం, ఈసారి లైబ్రరీ బుక్స్ పైన డిస్కస్ చేస్తున్నాం. లోకల్ స్కూల్లో ఎవరైతే లైబ్రరీ మెయింటైన్ చేసి ఉన్నారో వాళ్ళు అవైలబిలిటీ ఉంటే, లేదా అక్కడ లైబ్రరీ ఉంటే ఒకసారి అందరూ సందర్శించి దాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారని హెడ్ మాస్టర్ గారిని పర్మిషన్ అడిగి మనం చేయవలసి ఉంటుంది. సో ఇది 10 సెషన్స్గా మనకి జరుగుతుంది రేపు సిఆర్సి స్కూల్ కాంప్లెక్స్. సో ఈ స్కూల్ కాంప్లెక్స్లో మనం చాలా అంశాలను నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా అంశాలు కూడా మనకి ఇతరుల పీర్ లెర్నింగ్ ద్వారా మనకి అందే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా దీన్ని అందరూ మంచిగా పాల్గొని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. సో ఈ వీడియో మీకు తప్పుగా నచ్చుంటే ఇతరులకి షేర్ చేయండి. మంచి ఫీడ్బ్యాక్ను కూడా మీరు కామెంట్ సెక్షన్లో ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.